వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. బిగ్ డిబేట్ విత్ గోలివాడ ప్రసన్న కుమార్కు స్వాగతం. ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే చర్చ, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అవినీతి జరిగిందని అధికార పక్షం, లేదు మాపైన కుట్ర పన్నుతున్నారని చెప్పి ప్రతిపక్షం. ఎక్కడ చూసినా తెలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో ఏ నోట విన్నా కాళేశ్వరం ప్రాజెక్టు గురించే చర్చ. మరి ఏదైతే అసెంబ్లీ లోపల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పైన 1,00,000 కోట్ల రూపాయల పైగా ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పేసి అసెంబ్లీలో వారు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అర్ధరాత్రి 2 గంటల వరకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చ జరిపి ఏదైతే కేసీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, ఈటల రాజేందర్ పైన, ముఖ్యంగా వీరిపైన టార్గెట్గా కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈరోజు ధర్నాలు చేయడం జరిగింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుంచి కూడా సంచలనమే. అది శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి, నీళ్లు ఆపిన దగ్గర నుంచి, అదేవిధంగా ఆ నీటిని ఎత్తిపోసిన దగ్గర నుంచి, కరెంటు బిల్లులో కూడా సంచలనం రేపినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వరదల్లో వచ్చి అయితే మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద 7వ పియర్ కుంగడం అనేది చర్చనీయాంశమైంది. ప్రాజెక్టు గుండెకాయ అయినటువంటి అయితే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడం వల్ల 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తూ ఉన్నారు. దానికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి దానిపైన సభలో చర్చ జరిపి దాన్ని సిబిఐకి అప్పచెప్తున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దానిపైన ఈరోజు డిబేట్ వచ్చేసి ఏదైతే ఉందో సిబిఐ చేతికి కాళేశ్వరం రిపోర్ట్. ఈరోజు మన డిబేట్లోకి ముఖ్యంగా గెస్ట్ ఎవరైతే వచ్చారో డాక్టర్ పివి రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు, స్వాగతం అండి. అదేవిధంగా టీపీసీసీ సెక్రటరీ శామ్యుల్ కార్తిక్ గారు, వారికి కూడా స్వాగతం డిబేట్లోకి. అదేవిధంగా కొలుపుల అమరేందర్, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, స్వాగతం అండి. అయితే అదేవిధంగా డాక్టర్ కె రాజశిఖామణి, రిటైర్డ్ ఎస్పీ, వారు త్వరలో జాయిన్ అవుతూ ఉన్నారు జూమ్లో. మొదటగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన అసెంబ్లీలో చర్చ పెట్టి డాక్టర్ ఏదైతే జస్టిస్ శిఖామణి గారు, జస్టిస్ మన చేయికి చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చారో, నివేదిక పైన చర్చ జరిపినటువంటి అధికార విపక్షాలు అన్నీ కూడా నిన్న చర్చలో పాల్గొనడం జరిగింది. ఈ విషయం పైన మొదటగా మనం బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి అమరేందర్ దగ్గరికి వెళ్దాం. అమరేందర్ గారు, ఏదైతే నిన్న అంత త్వరగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద రిపోర్టు పెట్టి దానిపైన చర్చ చాలా తక్కువ సమయం ఇచ్చారని చెప్పి బీజేపీ వారు అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ వారు కానీ బీజేపీ వారు కానీ సమయం ఇంక ఇవ్వాల్సిందని చెప్పేసి అంటూ ఉన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటండి? నేను ఏమంటున్నా అంటే, వెనకటికి ఏదో శాస్త్రం ఉంది. అందరికీ నమస్కారం. డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరికీ. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఏదో కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా నిన్న జరిగినటువంటి అంశము, మొదటి సంధి కూడా కాళేశ్వరం మేము చీల్చిచెండాడతాము, అసెంబ్లీలో పెడతాము, మీ పని అయిపోతుంది, అన్ని అబాండాలు వేసుకుంటా. ఎందుకంటే ఈయనకు జైలు కూడు తిన్నటువంటి అలవాటు ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఓటుకు నోటు విషయంలో ఆయనకు అప్పటి నుంచే ఆయన మైండ్ లో ఒక సిండ్రోమ్ తయారైంది. ఎదుటి వాళ్ళని ఎవరినైనా కానీ ఆయన వ్యతిరేకించే వాళ్ళని జైల్లో పెట్టాలి, ఎట్లా చేసి పెట్టాలి, ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు, కాళేశ్వరం అని కొన్ని రోజులు, ఈ నడుపుకుంటూ పోతుంది. కానీ ప్రజా సమస్యలని, ప్రజల యొక్క బాగోగులని, ఇచ్చిన హామీలను ఎట్లా అమలు చేయాలనే విషయంలో లేదు. ఆయన కూడా నేను సహజంగా ఒక మనిషి ఒక నిర్దిష్టమైన అటువంటి ఆలోచనతోటి ఈ స్థాయికి ఎదుగుతాడు. కానీ అసలు ఆలోచన పరిపక్వత లేని వ్యక్తి ఎట్లా ఎదిగిండా అనేది కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఆయన మా తర్వాతనే రాజకీయాలకు వచ్చిండు. ఆయన పెద్దగా అప్పుడు కూడా కాదు. కానీ ఈ ఎత్తులు జిత్తులు, మనుషులని ఈ డమ్మి చేయడము అనే అంశంతో ఆయన మొట్టమొదటి వచ్చుడే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళకుండా చేస్తా అనేది ఒక అంశం తీసుకొచ్చిండు. తర్వాత ఈ రెడ్లకే రాజ్యాధికారం ఇవ్వాలి, రెడ్లకు అన్ని పార్టీలు కలిసి పదవులు ఇవ్వాలని చెప్పి అదొక కుట్ర చేసిండు. తర్వాత ఈయన వచ్చుకుంటే ఏం చేసిండు అంటే, ఈ కేసీఆర్ ఆనవాళ్ళు నీకు ఇచ్చిన హామీలు ఏంటివి, నువ్వు 420 హామీలు ఇచ్చినావు, ఎన్నో రకాలుగా ప్రజలకు ఏం చేస్తున్నావో చెప్పకుండా ఇచ్చేసింది. సరే కాళేశ్వరం ప్రాజెక్టు చేసిండు.
కాళేశ్వరం మొట్టమొదటిగా 2 పిల్లర్లు నిజంగా వాస్తవానికి అది ఏమి జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఇంకా నిగ్గు తేల్చవలసిన అవసరం ఉంది. ఓకే. నిన్న మొన్న మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో అక్కడ ఉన్నటువంటి లోకల్ గా వాళ్ళని పీసీ ఘోషి కమిషన్ ఇంతవరకు వాళ్ళని పరిధిలోకి తీసుకోకుండా అక్కడ ఏమి జరిగింది, ఒక బాంబ్ బ్లాస్టింగ్ జరిగినట్టుగా జరిగింది, శబ్దాలు వచ్చినాయని ఒక రిపోర్ట్ రాసుకుంటారు. దాని మీద ఇంతవరకు చేయలేదు. అందులో ఇంకోటి వీళ్ళకు ఒక విచక్షణ లేదా నాకు అర్థం కాదు. కాళేశ్వరం అంటే నాట్ ఓన్లీ ఒక మేడిగడ్డ, మేడిగడ్డ ఒకటే కాదు, దాంట్లో 3 బరాజులు ఉన్నాయి. అన్నారం, సుందీల్లా ఉన్నది. తర్వాత ఎన్నో రకాలైనటువంటి 15 రిజర్వాయర్లు ఉన్నాయి. తర్వాత ఇక్కడ వరకు మల్లన్న సాగర్ వరకు మీరు తెలిసినట్టు ఎన్నో సబ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక 1500 చిల్లర గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి. తర్వాత ఒక 151 చిల్లర ఎత్తులో ఉన్నటువంటి ఎత్తిపోసే అంశాలు ఉన్నాయి. తర్వాత ఇన్ని కాలువలు ఉన్నాయి, ఇన్ని పద్ధతులు చేసుకుంటా మల్లన్న సాగర్ ఉంది, కొండపోచం ఉంది, ఇవన్నీ చేసుకుంటూ దాన్ని మొత్తం కలిసి కాళేశ్వరం అంటారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కూలింది. ఇంకోటి మీకు ఒక విషయం చెప్తానండి, ఇందులో ఎంత పొరపాటు ఉందంటే కాళేశ్వరము ఆయన అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు అపధర్మ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆ అంశం జరిగింది. ఆ అంశం జరిగినప్పుడు కేసీఆర్ గారికి దాని మీద చర్యలు తీసుకునేటువంటి స్కోప్ లేదు. గవర్నర్ గారు తీసుకోవాలి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు. నేను ఏమంటున్నా అంటే ఒక ఇంట్లో చిన్న ఎక్కడనో మనకు ఎలకొచ్చో ఇంకొచ్చో ఏమైందో ఒక పెచ్చు ఊసిపోతే దాన్ని రిపోర్ట్ చేసుకొని తర్వాత అంశం మాట్లాడతాం. నీకు ఇల్లు కూలిపోయింది, ఇదే ఇస్తారు చేసిండు. 90,000 కోట్ల రూపాయలటువంటి కేంద్ర ప్రభుత్వం నివేదికలు ఇస్తే వీళ్ళు 1,00,000 కోట్లు తిన్నారంటారు. అరే 1,00,000 కోట్లల్లా అసలు విచక్షణ ఉన్నదా వీళ్ళకేమన్నా? 1,00,000 కోట్లు నిజంగా కూడా ఎక్కడనో మనది. మీరు వికాస్ గారు మీకు తెలియదు కాదు, మన రాష్ట్రము కింది స్థాయిలో ఉండే వరి పంటలో ఎక్కడో 15వ స్థానం 16వ స్థానం మనది. అట్లాంటిది ఈరోజు భారతదేశంలోనే వరి అంటేనే మన తెలంగాణ, బియ్యం అంటేనే తెలంగాణ, పంటలు అంటేనే తెలంగాణ అనే స్థాయికి కాళేశ్వరం తీసుకెళ్ళిందండి. అది గ్రహించరు. ఎప్పుడైనా కానీ ఒక ఆత్మహత్యలు తగ్గిపోయినాయి, నీళ్ళు వచ్చినాయి, సరే పోనీ ఆ నీళ్లు వీళ్ళ కళ్ళకు ఇప్పుడు మొన్నటిదాకా మిస్ వరల్డ్ పెట్టినప్పుడు ఆ అందగతలు వస్తే లక్ష్మీనరసింహస్వామి దగ్గర తీసుకుపోయారు. దేవుని కాళ్ళు కడిగిండ్రు. లక్ష్మీనరసింహస్వామి కాళ్ళు యాదగిరి గుట్టలో ఆ గోదావరి నీళ్లు తెచ్చి కాళేశ్వరం ద్వారా దేవుని కాళ్ళు కడిగిర్రు. రైతుల పంట పొలాలకు కాళ్ళ కాడికి నీళ్లు తెచ్చినటువంటి ఘనత కేసీఆర్ దండి. వీళ్ళు మనుషులా లేకపోతే అనడానికి అమరేంద్ర గారు నిన్న అసెంబ్లీలో ఒక నిమిషము ఈయన మొన్న మా దగ్గరకు వచ్చిండు. మా దగ్గరకు వచ్చి ఇక్కడనే వచ్చి నేను కొబ్బరికాయ కొట్టిపోతే నీళ్ళు వేసుకొస్తా అని చెప్పిండు. ఎట్లా తీసుకొస్తావు నీళ్లు? అవన్నీ రాక కొండపోచమ్మ లేకపోతే మల్లన్న సాగర్ లేకుంటే నువ్వు గోదావరి నీళ్ళు తీసుకొస్తావా? యాదాద్రి భువనగిరికి నీకు అంత అది ఉందా? అయితే ఒక విషయం ఏంటంటే అమరేంద్ర గారు, అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ గుండెకాయ అయినటువంటి మేడిగడ్డ కుంగింది, మనిషిలో గుండె ఎంత విలువైనదో కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్ట్ అంతా విలువైనది, అక్కడ కుంగిపోవడం అనేది అసలు దాంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ వృధా అవుతుంది, సుమారు 21,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు ద్వారా వృధా అయినాయని చెప్పి అన్నారు. దీని మీద ఏమంటారు? ఇప్పుడు గుండెకాయనే మనం ఆగిపోతే మనిషి బతకడు కదా. ఇప్పుడు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మెయిన్ అయినటువంటి మేడిగడ్డ కుంగడం అనేది అది సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన చర్య ఇప్పటికి 20 నెలలు అవుతుంది. 20 నెలల నుంచి కూడా వాళ్ళు దాని మీద విచారణ చేస్తున్నామని చెప్పి అన్నారు. కమిషన్ వేసారు, కమిషన్తో అన్నీ జరిగినాయి. సో ఇప్పుడు సిబిఐకి ఇచ్చారు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మరి కోర్టుకు పోయారని చెప్పాలి. 7 బ్లాక్లలో 2 పిల్లర్లు పర్రబట్టినాయండి. నేను స్వయంగా పోయి చూసి వచ్చిన. ఏమంటున్నా అంటే స్వయంగా పోయి చూసి వచ్చిన. ఎందుకంటే
బరాజులు వేరు, డ్యాములు వేరు. వీళ్ళకి కొంతమందికి డ్యాములు తెలియదు, బరాజులు తెలియదు. నాగార్జున సాగర్ డ్యామ్ ఎట్లుంది, ఈ డ్యామ్ డ్యామ్ వేరు, బరాజ్ వేరు. బరాజ్ కట్టేది ఇసుక మీదనే కడతారు. బరాజులు కట్టేది ప్రపంచ వ్యాప్తంగా బరాజులు కట్టేది ఇసుక మీదనే వాపుతారు. అంత పెద్దటువంటి ఇప్పుడు భూకంపాలు వచ్చినటువంటి సందర్భం వీళ్ళకి ఇంత చిత్తశుద్ధి ఉంది కదా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇలా కేంద్ర ప్రభుత్వంతో అండగాగుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆ రోజే చెప్పిండు ఆయన చోటేబాయ్ బడాబాయ్ అని. మొన్న అసలు నిజంగా చెప్తున్నా గానీ ఆయనకి ఏముందో నాకు తెలియదు రేవంత్ రెడ్డి గారు. కానీ మొన్న సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభలకు పోయి కమ్యూనిస్టుల ముంగట బీజేపీ దొంగ నాటకాలు ఆడుతుంది, బీజేపీ అనేది దొంగ పార్టీ, అది ఏమున్నా గానీ ఓట్ల కోసం సిబిఐని ఈడీని వీళ్ళని తీసుకొచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని తీసుకొచ్చి రైడ్లు చేయించి ఇది ఒక దొంగ సంస్థ అని చెప్పిండ్రు. ఈ దొంగ సంస్థ తోటి నువ్వు చేస్తేందుకు నీకు సిగ్గుండాలి కదా. నీకు ఎట్లా అనిపిస్తుంది? నీకు మొన్న చెప్పినావు కదా 2 రోజుల క్రితం ఒక మనిషి ఆత్మసాక్షిగా చెప్పినావు కదా. అందులో రాహుల్ గాంధీ ఏం చెప్పిండు? ఆయన ట్విట్టర్ తెల్లారులేసే చెప్తుండు, ఆయన సిబిఐ అనేది నమ్మొద్దు, సిబిఐ అనేది బీజేపీ జీవ సంస్థ. సరే నీకు సాధన కాకపోయింది, నువ్వంటావు మళ్ళీ నీవే ఇస్తాం. మేము సిబిఐకి వేసినందుకు మేము వెనక పోతలేము. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ కమిషన్ వేసినా కానీ మేము ఎదుర్కొంటాం సిద్ధంగా ఉన్నాం. టైం ఇయ్యరు మేము 30 మంది ఉన్నటువంటి 38 మంది సభ్యులు ఉన్నటువంటి వాళ్ళకేమో మీరు 80 నిమిషాలు ఇస్తారు. మీరు ఎంత లేని బీజేపీకి ఏమో 90 నిమిషాల సమయం ఇస్తారు. ఎక్కడ సోచామండి ఇది? ఏ సంస్కారం అండి ఇది? అసెంబ్లీ ఒక కాళేశ్వరం అనే ప్రాజెక్టుని ఏ టైంలో పెట్టాలండి? ఎన్ని రోజులు నడవాలండి సభ? ఎన్ని రోజులు నడవాలండి సభ? దాని మీద వీళ్ళు ఇంత పెద్ద చేసుకున్నారు కదా. 650 పేజీలటువంటి ఈ యొక్క కమిషన్ ది ఎన్ని రోజులు నడవాలి సభ? రాత్రికి ముగించేస్తారా? రాత్రికి ముగించేస్తారా? అసలు ఈయనకు చిత్తశుద్ధి. ఒక విషయం అండి, నిజామాబాద్ లా కామారెడ్డిలో వరదలు వచ్చి కొట్టుకపోతున్నారు, ఇక్కడ పోతున్నారు. అసలు ప్రజా సమస్యల మీద లేదు వీళ్ళకి, ఏం లేదు. ఏమున్నా నేను ఇప్పటి వరకు వికాస్ గారు ఇన్ని స్పీచ్లు ఇచ్చిండు కదా, అఫీషియల్ ఇచ్చిండు, అన్అఫీషియల్ ఇచ్చిండు, తర్వాత ప్రపంచ సుందరి మనల దాంట్లో కూడా ఇచ్చిండు ఈయన ఏది స్పీచ్లు. ఎక్కడ చూసినా మీరు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, కేసీఆర్ పేరు తీయకుండా, బీఆర్ఎస్ పార్టీ పేరు తీయకుండా ఒక్క స్పీచ్ అన్న మాట్లాడితే నేను దేనికంటే దాన్ని ఛాలెంజ్ చేస్తాను. ఏం సంస్కారం అండి? వస్తాయి ఎలక్షన్స్, వస్తాయి పోతాయి, చాలా రకాలు ఉంటాయి. కానీ మనం ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్దాము. అమరేంద్ర గారు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్దాం, వారిని అడుగుదాము. శామ్యుల్ గారు, ఏదైతే అమరేంద్ర గారు అన్నారు, ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రాజకీయ ప్రేరితమైనటువంటి కమిషన్ వేయడం జరిగింది. ఇది పూర్తిగా కక్షపూరితంగా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం లేదు, వారు కేవలము మమ్మల్ని టార్గెట్ చేసుకొని రాజకీయ లబ్ధి కోసమే ఈ కమిషన్ వేశారంటున్నారు. దీని మీద మీ సమాధానం చెప్పండి. అదేవిధంగా అసెంబ్లీలో సమయం ఎందుకు ఇంత తక్కువ సమయంలో దీన్ని చర్చ పెట్టారంటారు, దీనికి సమాధానం చెప్పండి. సార్, అయితే కాళేశ్వరం గురించి చర్చలో మాట్లాడమంటే 6 గ్యారెంటీలు అనుకుంటూ, వరదలు అనుకుంటూ ఎక్కడెక్కడో సరే తిప్పుకొని వచ్చి మళ్ళీ కాళేశ్వరం దగ్గరికి అటు ఇటు తీసుకెళ్ళినారు, మళ్ళీ చర్చ నీటికి పట్టుకొచ్చినారు, సంతోషం దానికి. అయితే వారు మొదలు పెడుతూనే ఏదో బాంబ్ బ్లాస్ట్ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు, బాంబ్ బ్లాస్ట్ జరిగింది అని. నేను వారిని సూటిగా మీ వేదిక ద్వారా వారికి ఒక సలహా అనుకోండి, సూచన అనుకోండి. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి కారణము కల్వకుంట్ల కుటుంబమే, సిగ్గుండాలే కేసీఆర్ ని, నేను అంటలేని మాట, సిగ్గుండాలే కేసీఆర్ ని కానీ ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నారు. కాబట్టి ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిందన్న అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి, అన్నా మరి నువ్వు ఆ రోజు ఈ మాట ఎందుకు అన్నావు, అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఫస్ట్ నువ్వు మొదలు పెట్టిన తర్వాత అందరు మొదలు పెట్టారు కదా, దీనికి అసలు ఈ కాళేశ్వరం అనే దానికి పురుడు పోసింది నువ్వే కదా, కాబట్టి దీనిపైన ముందు ఎక్స్ప్లెనేషన్ చెప్పమని చెప్పి దయచేసి వారిని మీడియా ముఖంగా అడుగుతారా, లేకపోతే వారి పార్టీ ఆఫీసులో అడుగుతారా, లేకపోతే వారికి ఏమైనా క్రమశిక్షణ కమిటీ ఉంటే దాని ద్వారా అడుగుతారో, ఎక్కడి నుంచి అడుగుతారో ముందు దానిపైన వివరణ తీసుకోమని అడుగుతున్నాను. బాంబ్ బ్లాస్ట్ కావడం ఏంది సార్? బ్లాస్ట్ అంటే ఏంటి? చెల్లా చెదరైపోవడం, పేలడము. దాంట్లోనే దాని అర్థమే ఉంది కదా. పేలడం అంటే ఏంది? పైకి లేవడం. సరే, బాంబ్ బ్లాస్ట్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం బాంబ్ బ్లాస్ట్ జరిగితే అది పైకి లేవాలి కానీ కిందికి ఎందుకు గుంగింది?
రెండుగా పర్రెందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. మరి బాంబ్ బ్లాస్ట్ ఇట్లా జరుగుతుందో, నేను చదువుకున్న దాని ప్రకారం, నాకు తెలిసిన దాని ప్రకారం, రాజకీయాల్లో నాకున్న అవగాహన ప్రకారం, లేకపోతే ఈ బ్లాస్టింగ్ దానిపైన అవగాహన ప్రకారము నాకైతే ఇట్లా జరుగుతుందని తెలియదు. కాబట్టి దానిపైన విషయం ఏదో వాళ్ళే తెలంగాణ సమాజానికి క్లియర్ గా చెప్తే బాగుంటది. అయితే వీళ్ళు కాళేశ్వరం అంటే ఏంది అంటే దానికి ఒక పెద్ద లిస్ట్ చెప్తారు. కాళేశ్వరం అంటే 1 కాదు 3 బ్యారేజీలు, 4 బ్యారేజీలు, 1000 కిలోమీటర్ల సొరంగాలు, పంప్ హౌస్లు, ఇవన్నీ చెప్తారు కదా. వీళ్ళందరూ ఎక్కడో చెప్పింది వీళ్ళు చెప్పింది విని మాట్లాడకుండా ఒక సూటి ప్రశ్న అడుగుతా. వీరు ఇన్ని రోజులు, ఇన్ని నెలలుగా కాళేశ్వరంలో వీళ్ళ హయాంలో ఎత్తిపోసిన నీళ్ల టీఎంసీ లెక్క ఎంత చెప్తారా? అదేందో ఇప్పటివరకు కేవలం ఎత్తిపోసిన 101 టీఎంసీ మాత్రమే. సంవత్సరానికి సబ్జెక్టు కరెక్షన్ 215 టీఎంసీల నీళ్లను మేము ఎత్తుతామని చెప్పి వీళ్ళు ఎత్తింది ఎంత? కేవలం 101 టీఎంసీ మాత్రమే. అయితే 1,00,000 కోట్లని మేమేం ప్రచారం చేస్తలేము. 1,00,000 కోట్లని ముందు ప్రచారం చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే. తర్వాత నిన్నగాక మొన్న అంటే రీసెంట్ టైంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారిన తర్వాత హరీష్ రావు గారు ఒక పెద్ద స్క్రీన్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎక్కడి నుంచి నీళ్ళు ఎట్లా వస్తాయి, ఏంటి అసలు కాళేశ్వరం అంటే ఏంటి అని చెప్పినప్పుడు వారే 1,45,000 కోట్ల రూపాయల వరకు దీని అంతిమ ఖర్చు చేరింది అని వారే స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి 1,45,000 అని చెప్పినప్పుడు ఇందులో కేవలము 30 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ మేము దీన్ని డిజైన్ మార్చి చేస్తామని చెప్పి వారే సాక్ష్యంగా చెప్పిండ్రు. ఒకవేళ స్టూడియోలో లైవ్ లో ఉంటే నేను ఆ వీడియో చూపించేవాడిని జూమ్ లో, కాబట్టి ఆ వీడియో ప్రజెంట్ చేయలేకపోతున్నా. సార్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మరొకసారి దయచేసి ఈ చర్చను స్టూడియోలో పెట్టండి. నేను అంటే వారు నవ్వుతున్నారు కాబట్టి స్టూడియోలో పెట్టండి. ఏమంటున్నా, నేను వీడియోతో సహా ఆధారంగా చూపిస్తా. నేను అప్పుడు వారు ఏం చేస్తారో వారు ఇష్టం. అయితే ఈ రోజు స్టూడియోలో పెడదాం, వికాస్ భాయ్ దగ్గరికే వస్తా నేను. బ్లాస్టింగ్ అంటే అన్ని పేలిపోవు. నీకు ఒక చిన్న రాయి కూడా బ్లాస్టింగ్ చదువుకున్న చదువులో బ్లాస్టింగ్ అంటే భారతదేశంలో ఇప్పుడు దాకా బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు మాట్లాడారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీజేపీ వారు డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని సిబిఐకి ఈ కేసు అప్పగించండి అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, మొదటి నుంచి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిజాలు తెలియాలంటే సిబిఐకి అప్పగించాలని చెప్పేసి వారు అంటూ ఉన్నారు. అదే మన డిబేట్లో ఉన్నటువంటి పివి రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో కూడా తను ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ సిబిఐకి అప్పగిస్తే నిజాలన్నీ బయటపడతాయి, అవినీతి పరులు ఎవరు, నిజాయితీ పరులు ఎవరు తెలుస్తాయని చెప్పేసి వారు కూడా అనేక సందర్భాలు డిబేట్ చేయడం జరిగింది. సో వారి దగ్గరికి వెళ్దాం. పివి రెడ్డి గారు ఏదైతే మీరు డిమాండ్ చేస్తారో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వము, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ పరంగా సిబిఐకి కేసు అప్పగించారు. ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నది బీజేపీ, ఇది చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం. కాళేశ్వర ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటిది. 1 కోటి ఎకరాల మాగాని చేస్తా ఉన్న కేసీఆర్ గారు మొత్తం కూడా టోటల్ గా వాళ్ళు చేసిన మంత్రాంగం అంతా కూడా బట్టబయలవుతా ఉంది. కాళేశ్వర ప్రాజెక్టు అది లొకేషన్ మార్చడమే తప్పు. తమ్మిడిఎట్టి దగ్గర 205 టీఎంసీల వాటర్, ఒక నిమిషం మీటర్ పెట్టండి, 205 టీఎంసీల వాటరు మరి లభ్యమవుతుందని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది, రిపోర్ట్లు చెప్పినాయి. తర్వాత ఇంజనీర్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అక్కడి నుంచి దాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ గారు సొంతంగా ఆయన నిర్ణయం తీసుకొని వాళ్ళే చెప్పుకున్నారు, నేను ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి కర్త కర్మ, నేనే ఇంజనీర్ను, నేనే డిజైనర్ను, అన్నిటికీ నేనే అని వాళ్ళే చెప్పుకున్నారు. సో అలాంటి ప్రాజెక్టు నిజంగా అందరూ అనుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ట్యాగ్ లైన్ ఉంది, అందరికీ తెలుసు, నీళ్లు నిధులు ఉద్యోగాలు. నీళ్లు వస్తే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కనీసం నీళ్లను ఉపయోగించుకుంటామని చెప్పి కృష్ణానది కానీ లేకపోతే గోదావరి నది కానీ అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే లొకేషన్ ఇమ్మీడియట్ దగ్గర 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా దాన్ని మార్చి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అని బ్యారేజ్ కడదామని ఏదైతే చెప్పారో కాళేశ్వర ప్రాజెక్టు పేరు మీద, నిజంగానే అందరూ అనుకున్నారు బాగా జరుగుద్దేమో అనుకున్నారు. కానీ 2019లో మొదలుపెట్టి 2023
నేను 2019లోనే పొంగలు పడతా ఉంటే పట్టించుకొని కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు ఆపరేషన్ మెయింటెనెన్స్ కానీ కాంట్రాక్టర్లు కానీ ఎవ్వరు పట్టించుకోకుండా దాన్ని కనీసం తుంగలో దొక్కారు. ఇంకో విషయం వెంకరెడ్డి గారు, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వెంకరెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వము, వెంకరెడ్డి గారు ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకోటి ఏం చేశారంటే ఏదైతే కంపెనీలు కన్స్ట్రక్షన్ చేశాయో వారికి మెయింటెనెన్స్ ఇవ్వలేదు. మెయింటెనెన్స్ లేకుండానే బిల్ చెల్లింపులు జరిగిపోయాయి. ఇది అందుకనే పెద్ద నష్టం అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని మీద చెప్పండి. దానికోసం అక్కడికి వస్తాను. సో కంప్లీషన్ అంటే పూర్తిగా కంప్లీట్ కాకముందే బిల్లుల కోసం కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఆ బిల్లులు కూడా రిలీజ్ చేశారు. ఆ బిల్లులు రిలీజ్ చేసిన ఎవరో కూడా దీని వెనుక ఎవరున్నారో కూడా వాళ్ళు బయటికి రావాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇదంతా కూడా ఏమంటున్నారు అంటే మేడిగడ్డకు 2 పిల్లర్లు ఉంగినాయని చెప్తున్నారు. నిజంగానే ఒక గుండెకాయ అనుకుంటే దాంట్లో ఒక వెయినో ఒక ఆర్టరీయో పీక్ పడేస్తే ఆ గుండె ఏమవుతుంది? గుండె పనిచేస్తుందా లేకపోతే చచ్చిపోతుందా? మనిషి చచ్చిపోతాడు కదా. నేనేమంటున్నా, ఒక ఇల్లుకి ఒక పిల్లర్, ఒక 10 పిల్లర్లు ఉంటే ఒక పిల్లర్ పీక్ పడేయండి. 2 పర్యాలు వచ్చినాయా, కుంగుతుందా, ఏమవుతుందో పక్కన పెడితే అది ఏమవుతుంది రేపొద్దున? ఎవరిని పట్టుకుంటారు? మరి ప్రభుత్వంలో ఉన్నది మీరు, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నారు. కాంట్రాక్టర్ తప్పిదం చేసిండా, ఇంకోటి చేసిండా, ఇంజనీర్ తప్పిదమా? మరి ఎందుకు మీరు పట్టించుకోలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. కానీ మీరు పట్టించుకోలే. ఎందుకు చెప్తున్నా అంటే మీరు దేనికి భయపడరు, సిబిఐకి భయపడరు, ఈడీకి భయపడరు, ఇంకొక ఎలక్షన్ కమిషన్ భయపడరు. ఏ ఎంక్వైరీ అయినా కూడా భారతీయ జనతా పార్టీ గురించి బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఇదే కేసీఆర్ గారి ప్రభుత్వం ఫామ్ హౌస్ కేసును క్రియేట్ చేసి ఒక స్క్రిప్ట్ రాసి ఎమ్మెల్యేలు కొంటున్నారు అని చెప్పి బీజేపీ మీద బురద జల్లడానికి చేసిన ప్రయత్నంలో హైకోర్టు మొట్టికాయలు వేసి సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే సిబిఐ ఎంక్వైరీ వద్దు, మాకు మేము రాష్ట్రంలో సిబిఐ రావద్దు అని చెప్పి ఇచ్చిన జనరల్ కన్సెంట్ రద్దు చేసుకున్నది ఎవరు? కేసీఆర్ గారే రద్దు చేసుకున్నారు. అలాంటి అహంకార పాలన తెలంగాణ రాష్ట్రంలో చేయాలనే ఆలోచన దుర్బుద్ధి ఆ రోజు నుంచి మొదలైంది. అందుకే ఈ రోజు మీరు తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారిని ఓడించి ఇక్కడ కూర్చోబెట్టారు. అదే విధంగా ఈ ముందు నుంచి చెప్తున్నట్టుగానే ఈ కాళేశ్వర్ ప్రాజెక్టు మీదనే ఏదైతే పలుమార్లు మీటింగుల్లో రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ కాళేశ్వర్ ప్రాజెక్టు మీద పెట్టే 1,00,000 కోట్ల ఖర్చు ఏదైతే ఉందో అవి కక్కిచ్చేం దాకా మేము వదిలిపెట్టాం. ఆ 1,00,000 కోట్లు మేము తెలంగాణ ప్రజలకి పంచుతామని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్పిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలలు అయింది. ఈ దర్యాప్తులు 20 నెలల కాలంలో పలుమార్లు ఎక్స్టెన్షన్ ఒక 4-5 సార్లు అనుకుంటాను ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. అందుకే చెప్పినాం కాంగ్రెస్ పార్టీ మీద ఎట్టి పరిస్థితుల్లో ఆ దర్యాప్తు మీద మాకు నమ్మకం లేదు, ఆ రిపోర్ట్ మీద నమ్మకం లేదు. మీరు డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీకి ఇస్తేనే డెఫినెట్ గా దాంట్లో నిజాలు నిగ్గు తేల్చే వరకు వీళ్ళ దర్యాప్తులు రావు అని చెప్పి మేము మా రాష్ట్ర అధ్యక్షులు కానీ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, అంతకుముందు బండి సంజయ్ గారు, తర్వాత కిషన్ రెడ్డి గారు, తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని అని చెప్పాం. ఇప్పుడు తెలుస్తా ఉంది డెఫినెట్ గా ఇది కాదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ చీకట్టు ఒప్పందంలో భాగంగానే 20 నెలలు దాన్ని తొక్కిబట్టి ఈ రోజు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నాం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పితే ఇది ఎందుకంటే ఇప్పటివరకు ఎవిడెన్స్ లన్నీ మాయమైపోయి ఉంటాయి, వాటిని తుంగలో దొక్కి ఉంటారు. కాళేశ్వరంలో మనకు తెలుసు 3 ఇంజనీర్లు ఏసీబీ ఎంక్వైరీలో దొరికిర్రు. వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడగమని చెప్పండి, కేసీఆర్ గారిని అడగమని చెప్పండి. ఆ 3 ఇంజనీర్లు సిఈ గాని ఎస్ఈ గాని చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రావు గాని నూనె శ్రీధర్ రావు లేకపోతే హరిరామ్ వీళ్ళు ఎక్కడ పనిచేసారు, ఎక్కడ 100 కోట్ల రూపాయలు వచ్చినాయి, ఈ 1000 కోట్ల రూపాయలు ఎక్కడ సంపాదించారు అడగాలి. ఆ డబ్బంతా కూడా తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? ఎందుకు ఆ ఇంజనీర్లే 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తే దాని వెనుక ఉన్న కాంట్రాక్టర్లు కానీ దాని వెనుకున్న మంత్రులు కానీ దాని వెనుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇంకెంతమంది సంపాదించారో అదంతా కూడా నిగ్గు తేలాలంటే డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేయాలని భారతీయ జనతా పార్టీ ముందుగా నుంచి మొత్తుకుంటా ఉంది. అది ఈ రోజు అది నిజమవుతా ఉంది. డెఫినెట్ గా ఒక ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ రావాలంటే దీని వెనుక ఆ 1,00,000 కోట్లు కక్కించాలంటే ఆ 1,00,000 కోట్లు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాయా లేకపోతే దేశం కూడా మరి వేరే దేశాలకు కూడా పంపించారా అనేది కూడా
బయటికి రావాలంటే Okay. ఎస్ డెఫినెట్ గా సిబిఐ Okay, ఒకసారి, రేపు పొద్దున దొంగలు ఎవరు, దోషులు ఎవరు, దోపిడిదారులు ఎవరు, ఈ తెలంగాణ ప్రజల సొమ్ములు Yes. మొత్తం కక్కింది ఎవరు, తిన్నది ఎవరు, డెఫినెట్ గా బయటకు వచ్చే అవకాశం ఓకే ఓకే వెంకటరెడ్డి గారు ఒకసారి మనం ఇంకొక చిన్న విషయం చెప్తా. కాంగ్రెస్ పార్టీ 20 నెలల కాలంలో పలు కమిషన్లు వేసింది, రిపోర్ట్లు కూడా వచ్చినాయి విద్యుత్ మీద, తర్వాత ఫోన్ ట్యాపింగ్ మీద, ఫార్ములా ఈ రేస్ మీద, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద, గొర్రెల స్కాము, బెర్రెల స్కాము, అన్ని స్కామ్ల మీద ఎంక్వైరీ చేశారు. కానీ ఎక్కడైనా రిపోర్ట్లు వచ్చిన విద్యుత్ మీద కానీ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ మీద కానీ, ఈ ఫార్ములా రేస్ మీద కానీ వీళ్ళని ఎవరైనా జైల్లో పెట్టిర్రా? రేపో ఎల్లుండి పెడతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ పెట్టకుండా ఉండబట్టే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీది కాదు, మీ తోటు కాదు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పి అంటేనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చారు. రేపు మాపు దోషులు వస్తారు, బయటకు వస్తారు. తెలంగాణ ప్రజల సొమ్ము తిన్నోడ ఎవడైనా కూడా బయటపడాలి, బయట పెట్టాలి. తెలంగాణ ప్రజలకు తెలియాలి కూడా నెక్స్ట్ టైం. ఓకే అండి, అమరేంద్ర గారు ఫింగర్ రైజ్ చేస్తున్నారు. అమరేంద్ర గారికి వెళ్లే ముందు 10 ప్రాజెక్టులు రిటైర్డ్ ఎస్పీ అయినటువంటి డాక్టర్ కె శిఖమణి గారు మనతో ఉన్నారు, వారిని అడుగుదాము. సార్, ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం మాట్లాడుతూ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన అంతర్రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు ఉన్నాయి, కేంద్ర సంస్థలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపడితే దానిపైన వేరే రకంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేము సిబిఐకి అప్పగిస్తూ ఉన్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కనుక ఒకవేళ సిట్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసులతో విచారణ చేస్తే కనుక ఆ నిజాలు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే సిబిఐ విచారణే కరెక్టా? మీ విషయాలు ఏమంటారండి? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. తర్వాత ఇప్పుడు మాట్లాడాను అన్ని విషయాలు కరెక్ట్ గానే. సో ఐ మీన్ సిబిఐకి ఇచ్చేస్తే కంప్లీట్ అవుతుంది అనే దానికి కొంతమందికి నమ్మకం ఉంది, కొంతమందికి లేదు, కొంతమందికి అనుమానం. ఓకే. సో ఇక్కడ మనకి సిబిఐ గురించి ఆల్వేస్ ఇటువంటి కాంట్రవర్షియల్ నడుస్తానే ఉన్నాయి, మాట్లాడుతున్నారు. వయా మీడియాగా ఇంతమంది పెద్దలు అంతా ఆల్ ఆర్ లుకింగ్ ఇంటలెక్చువల్స్, దే కెన్ ప్రొజెక్ట్ ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క ఇంపార్టెంట్ ఈ యొక్క న్యాయపరమైన నాలెడ్జ్ ఉన్న లీడర్ ని, ప్రతి పార్టీ నుంచి ఒకరిని, లాస్ట్ కి సుప్రీంకోర్టు నుంచి ఒక జడ్జి, వీళ్ళతోటి టైఅప్ అయి సిబిఐ చూస్తే అప్పుడు ఎవరికి అనుమానం ఉండదు, ఫ్యాక్ట్స్ క్లియర్ కట్ గా ఉంటది. ఎందుకంటే మనకు కావాల్సిన నిజము అనేది మైండ్ లో ఉంటే ఇది ఒక్కటే మార్గం. ఎందుకంటే సిబిఐ ఒక్కటి చేస్తే వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ప్రతి పార్టీ నుంచి ఒక లీడరు, ఏదైతే మనకి సైంటిఫిక్ గా అంటే ఈ లీగల్ కి సంబంధించిన మ్యాటర్ ఎవరెవరికి ఐడియా ఉందో, ఇప్పుడు మీరు అన్ని పాయింట్లు చెప్పారు, ఇప్పుడు రెడ్డి గారు బాగా చెప్పారు. ఇప్పుడు సో ఇటువంటి ఇష్యూస్ అన్ని ఉన్న ప్రతి పార్టీ నుంచి ఒక లీడర్, టిఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎనీ పార్టీ ఒక లీడర్ ని తీసుకొని సుప్రీంకోర్టు జడ్జి ఆయన ద్వారా సిబిఐ తోటి కానీ చేస్తే ఇవన్నీ టైప్. ఎందుకంటే మనము ఏదైనా ఇష్యూ వస్తే అందరినీ కలుపుతాం, కానీ ఈ టెక్నికల్ గా చేసేటప్పటికి సిబిఐకి ఇచ్చేసి మనం చేతులు కట్టుకుంటాం. కానీ ఇక్కడ కూడా కొన్నిసార్లు తేడాలు వస్తాయని మీకు తెలిసింది. మీరు మామూలుగానే కొంతమంది అంటున్నారు కూడా. కానీ ఇవన్నీ వద్దు, మనకి అయిపోయిన తర్వాత ఇదైంది అనొద్దు. ఆడ బ్లాస్ట్ అయిందా, లేకపోతే ఎక్స్ప్లోజన్ అయిందా, ఇంప్లోజన్ అయిందా. ఇందాక మాట్లాడారు మన వాళ్ళు, ఎక్స్ప్లోజన్ ఉంటుంది, ఇంప్లోజన్ కూడా ఉంటుంది. ఇంప్లోజన్ మీన్స్ ఇంటర్నల్ బ్లాస్ట్, ఎక్స్ప్లోజన్ మీన్స్ బయటికి వెళ్ళిపోయింది. ఇవన్నీ డిఫరెంట్ ఉంటుంది, ఇవన్నీ కొంతమందికి తెలియకపోవచ్చు. ఎనీవే, ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ కానీ ఎవరైతే అందరూ ఒక్కొక్క నాయకుడు, ఒక్కొక్క పార్టీ నుంచి ఒక నాయకుడిని కానీ ప్రొజెక్ట్ చేసి వీళ్ళందరూ కలిసి ఒక టీమ్ గా తయారయ్యి మనము ఒక సుప్రీంకోర్టు జడ్జి ద్వారా సిబిఐ కానీ చేస్తే ఈ ఇష్యూ, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ కామన్ అండ్ ఈజీ ఇష్యూ. మీరు అన్నట్లు ఒక్క పిల్లర్ పడగొడితే మొత్తం బిల్డింగ్ పడుద్దా లేదా అనేది గ్యారెంటీ అది ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్స్ బ్యాలెన్స్డ్ బిల్డింగ్, అంటే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక బిల్డింగే, అంత బ్యాలెన్స్డ్ గా ఆల్ పిల్లర్స్ నీడెడ్. సో అది పరిస్థితుల్లో, అదే పరిస్థితులు ఇక్కడ ఒకటి పోతుందంటే అది ఉంటదో లేదో అనేది మన విజ్ఞత. అది తర్వాత ఇప్పుడు వీడు ఎవడైతే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి కన్స్ట్రక్ట్ చేసాడో, జీవితంలో కాంట్రాక్టర్ అనే పద్ధతి వాడి పేరు లేకుండా చెయ్యాలి. ఇది కూడా సిబిఐ గానీ ఎంక్వైరీ అయిన తర్వాత అతను గానీ అతని కంపెనీ గానీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ది ఎనీ కన్స్ట్రక్షన్. ఇది కూడా మనము కొన్ని స్టెప్స్ తీసుకుంటే తప్ప న్యాయం జరగదండి. అంతేగాని తర్వాత ఏముంది, వాడి బదులు వాడు పక్కన వాడితో లేదా వాడి కంపెనీ వేరే పేరు మార్చుకొని చేస్తుంటారు. ఇవన్నీ కూడా చాలా కామన్ ఎర్రర్స్. సో దీన్ని ఆపాలంటే ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. ఓకే అండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ పేరు అంటేనే తెలంగాణ కాదు ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా సంచలనం. వ్యాప్కోస్ ఏదైతే సర్వే నిర్వహించారో సర్వేకు డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. 12.5 కోట్ల పైచీలకు ఈ ప్రాజెక్ట్ ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ వరకు ఎక్కడ బ్యారేజీలు కడితే బాగుంటుందని చెప్పేసి వారికి సర్వేకి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ సర్వే రిపోర్ట్ డిపిఆర్ రాకముందే కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు నిర్ణయించారు అని చెప్పేసి కమిషన్ చెప్పడం జరిగింది. అంటే దానికి సంబంధించి అయితే ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు అనేటి ఆ లొకేషన్ అనేది కేసీఆర్, హరీష్ రావే చూస్ చేశారు, వారే చెప్పారు, వారి ఆదేశాల ప్రకారమే మేము నడుచుకున్నామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించి నేను రిపోర్ట్లో చూసుకున్నాను కనుక 250 సార్లు కేసీఆర్ పేరు రావడం జరిగింది, 63 సార్లు హరీష్ రావు పేరు రావడం జరిగింది. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పూర్తి బాధ్యత కేసీఆర్దే ఉంటుంది, కేసీఆర్ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. దీని మీద బీఆర్ఎస్ నాయకులు అమరేందర్ గారు మీరు ఏమంటారండి దీని మీద? మొట్టమొదటగా వికాస్ గారు, ఫస్ట్ వెంకటరెడ్డి నాకు ఒక విషయం చెప్తా. ఆయనకు మళ్ళా ఆ విషయాలు అంతా ఉన్నాయి, తుమ్మరెడ్డి దగ్గర ఎందుకు కట్టలేదు, ఏం జరిగింది అనేది పూర్తిగా దాని మీద ఆయనకు నిర్ణయం తెలుసా తెలియదా నాకైతే తెలియదు. కానీ అప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి గవర్నమెంట్, అక్కడ ఉన్నటువంటి ఫడ్నవీస్ గారు, అంతకు ముందు ఉన్నటువంటి చౌహాన్ గారు మా దగ్గర మీరు కట్టుకోవడం వల్ల మాకేం ప్రాబ్లం లేదు, మీరు ఎన్ని నీళ్ళు అంటే అన్ని నీళ్లు తీసుకెళ్ళండి, కానీ మీరు కట్టే ఎత్తు వల్ల మా దగ్గర భూములు అన్ని పోతున్నాయి, మేము కట్టనీయము. మా దగ్గర మేము గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తేనే ఫడ్నవీస్ గారు ఈ గోదావరి నీళ్ల కోసం పోరాటం చేస్తేనే మేము వచ్చినాం అధికారంలోకి అని ఒక లెటర్ రాయడం జరిగింది. 2-3 సార్లు చర్చలు జరగడం జరిగింది. మీరు ఇక్కడ కట్టడం వల్ల మా భూములన్నీ పోతే మా రైతులు నష్టపోతారు, పూర్తిగా ఇది మా భూభాగంలో ఉన్నది అనే ఉద్దేశంతో చెప్పిండు ఆయన. ఒకటి అది తెలియకపోవచ్చు, హైట్ తక్కువ చెప్తున్నా, హైట్ తక్కువ చేసుకోమని చెప్పారు. రెండో విషయం మీరు ఒక్కసారి వికాస్ గారు, అప్పుడు గవర్నమెంట్ లో ఉంది ఉమాభారతి గారు. అవును, ఉమాభారతి గారు అప్పుడున్నటువంటి ఇరిగేషన్ లా నోట్ చేసుకోండి. పివి రెడ్డి గారు మీరు నోట్ చేసుకోండి, మీకు సమయం వచ్చా మీరు చెప్పండి. కాదు నీ తెలియకపోతే మీరు తెలుసుకోవాలి నేను అంటున్నా. సబ్మిషన్ ఇస్తా నేను, సబ్మిషన్ ఇస్తా అంటే మీరు అమరేంద్ర గారు ఒక సెకండ్ తను చెప్తారంట. 1 మినిట్ మీరు సబ్మిషన్ ఇస్తా, మీరు 1 మినిట్ సబ్మిషన్ ఇస్తా అంటున్నా. కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ మీకు సిబిఐ మీద ఇప్పుడు నమ్మకం లేదు. మీ నియంత పాలనకి, మీ సిబిఐ ఎంక్వైరీ వద్దనుకున్న మీ నియంత పాలనకి, మీ దుర్వినియోగ పాలనకి ఎస్ డెఫినెట్ గా మీకు తెలంగాణ ప్రజల శాపం జరగాల్సిందే. వాళ్ళు పెట్టింది అది ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ తెచ్చినాయో, ఎక్కడ ఎవరు బయటపడాలి, డెఫినెట్ గా బయటపడాలి. నేను సబ్మిషన్ ఇస్తానని చెప్తే మీరు అయితే అక్కడికి ఎన్డీఏసీ రాదు. మీరు ఏడొచ్చారు, మీరు బీజేపీ శుద్ధ మీద గురికించే కింద ఏదో కింద నలుపు మర్చిపోతుంది అన్నట్టుగా మీ కేంద్ర ప్రభుత్వం ఉమాభారతి గారు లెటర్ రాసిర్రు. ఉమాభారతి గారు లెటర్ రాసిర్రు 3వ పేజీలా, ఇక్కడ సాధ్యం కాదు, మేము ఇయ్యము, మీరు ఇంకెక్కడైనా కట్టుకోండి అని చెప్తే నిపుణుల కమిటీ వేసిండ్రు. అందులో ఇప్పుడున్నటువంటి మంత్రులు జుపల్లి కృష్ణారావు ఉన్నాడు, అందరు మంత్రులు ఇప్పుడున్న వాళ్ళు కూడా ఉన్నారు. కమిటీ చేసింది, కేబినెట్ నిర్వహించి ఇక్కడ కట్టాలని నిర్ణయించిర్రు. అక్కడ కడితే మహారాష్ట్ర వాళ్ళు, మీ గవర్నమెంట్, మీ బీజేపీ గవర్నమెంట్, మీ ఫడ్నవీస్ గారు నేను ఒప్పుకోను, నేను ఉద్యమం చేసి ఈ రోజు నేను ముఖ్యమంత్రిని అయినంటే నా రైతులు భూములు కోల్పోతానే ఆయన అని చెప్పిండు. ఆ విషయం మీరు మర్చిపోతున్నారు. మీరు ఇంకో విషయం చెప్తున్నా, ఇప్పుడు ఇంతకు ముందు శిఖమణి సార్ అన్నట్టుగా సిబిఐ అంటే అనుమానాలు ఉన్నాయి ఈ దేశంలో. మేమంటలేము, ఆ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, ఆ రేవంత్ రెడ్డి అంటుండు, ఆ రాహుల్ గాంధీ అంటుండు, వాళ్ళ మీద సిబిఐ వేయంగానే మీరే జనరల్ కన్సెంట్ ఇచ్చారు. మీకు అనుమానం ఉంది కాబట్టి మీరు వద్దనుకున్నారు. మీరు ఎప్పుడైతే వద్దనుకున్నారో అదే సిబిఐ మీ మీద ఎంక్వైరీ చేసి ఒకసారి
గుర్తుంచుకోవాలి మీరు డెఫినెట్ గా. మీరు దయచేసి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు అమరేందర్ గారు కంటిన్యూ చేయనివ్వండి, కంప్లీట్ చేయనివ్వండి. అమరేందర్ గారు మీరు చెప్పండి, మీ విషయం చెప్పండి. ఓకే, మీ విషయం చెప్పండి. ఏమంటున్నా సోదరుడు ఇంకో మాట మాట్లాడండు. ఏమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడిరు. సోయిలేదా? మన ముఖ్యమంత్రి బలిదేవత అన్నాడు. 1200 మంది పిల్లలను టాపిక్ డైవర్ట్ అవుతుంది, టాపిక్ డైవర్ట్ అవుతుంది. దాని మీద కాళేశ్వరం గురించి మాట్లాడండి మహేంద్ర గారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడండి. అదర్ దాని విషయంలో మనకు అవసరం లేదు ఈ డిబేట్ లోపల. అమరేంద్ర గారు చర్చ పక్కదారి పట్టనివ్వకండి, కాళేశ్వరం పైన మాట్లాడండి. మీరు అబద్ధాలు మాత్రం మరి ఏం మాట్లాడతారు? ఏమైనా ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతారా వారు? మరి ఏమేమో మాట్లాడుతున్నారు. మరి భయంలో ఉన్నారా, టెన్షన్ లో ఉన్నారా? అర్థమైతలేదు. మరి ఏం మాట్లాడుతున్నారు? అమరేంద్ర గారు సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్పాడు ఏంటంటే ఇందులో కేంద్ర సంస్థలు ఉన్నాయి, అంతరాష్ట్ర సంస్థలు ఉన్నాయి, కాబట్టి మేము సిబిఐకి అప్పచెప్తా ఉన్నామని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. సో ఈ సిబిఐ విచారణను ఏ విధంగా ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ అని చెప్పండి. అది కట్టింది మెగా కృష్ణారెడ్డి. ఓకే, 100 కోట్లు మాకు మేము 100 కోట్లు తీసుకొని మేము ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు మేము అనుమతులు ఇవ్వలేదు. రామన్నపేటల సిమెంట్ ఫ్యాక్టరీకి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ లో ఫ్యాక్టరీలకు ఇవ్వలేదు. స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు మేము తీసుకోలేదు. తర్వాత రాహుల్ గాంధీ తిట్టంగానే తెల్లారి వాపస్ ఇవ్వలేదు. మేము అక్కడ పోయి ఎక్కడో ప్రపంచ వ్యాప్తంగా ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనము వృధా అయిందని చెప్పేసి దాని మీద మాట్లాడదాం. ఫ్యాక్ట్ గురించి మాట్లాడదాం. మరి ఎక్కడెక్కడికో సబ్జెక్ట్ తీసుకెళ్లి కాళేశ్వరం అంటారు. కాళేశ్వరం సబ్జెక్ట్ కాదు. ఏమనంటే నిన్న 3వ పేజ్ అని చెప్పి నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. దయచేసి వారు సబ్జెక్ట్ వచ్చి సబ్జెక్ట్ మాట్లాడమని చెప్పండి. హరీష్ రావు మాట్లాడి సబ్జెక్ట్ కదా, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి సార్. మీరు సబ్జెక్ట్ మాట్లాడమంటే 100 కోట్లు ఆడా 100 కోట్లు ఈడా దానిపైన చర్చ పెట్టమంటే దానిపైన మాట్లాడతాము. గంధమల్ల రిజర్వాయర్ కు కొబ్బరికాయ కొట్టిండు. నీళ్ళు ఎడికెళ్ళేస్తావు? ఏమంటారు? ఫామ్ హౌస్ కి వెళ్ళి తీసుకొస్తాం సార్. గజ్వేల్ ఫామ్ హౌస్ కి వెళ్ళి తీసుకొస్తాం. ఏం మాట్లాడతారు సార్ మీరు? సార్ వారికి ఇచ్చిన సమయాన్ని వారు వృధా చేస్తున్నారు. మీరు సబ్జెక్ట్ మాట్లాడమంటే మంచిది. అది వారి సబ్జెక్ట్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి. సబ్జెక్ట్ కంప్లైంట్ వారికి మీరు దాదాపు వారికి కావాల్సినంత సమయం ఇచ్చారు. మీరు మమ్మల్ని మాట్లాడి కూడా కట్ ఆఫ్ చేసి వారికి సమయం ఇచ్చుకుంటూ పోతే మేము ఏం చేయాలి? ఓకే ఓకే అమరేంద్ర గారు ఒకసారి శామ్యుల్ కార్తీక్ గారిని మాట్లాడిద్దాం. వారి విషయం ఏం చెప్తారు ఒకసారి. అమరేంద్ర గారు ఒక్క నిమిషము శామ్యుల్ కార్తీక్ గారి దగ్గరికి వెళ్దాం. వారు ఏం చెప్తారో ఒకసారి విందాం. ఏదైతే సిబిఐ విచారణకు రేవంత్ రెడ్డి ఆదేశించారు, పైన ఢిల్లీ లెవెల్లోనేమో సిబిఐ మాకు శత్రువు అంటారు, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో సిబిఐకి విచారణకి ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మాట్లాడుకుంటారు. దీని మీద మీరు ఏమంటారండి? ఇప్పుడు ఢిల్లీలో ఏమో రాహుల్ గాంధీ సిబిఐ వద్దంటారు, సీఎం ఏమో సిబిఐ కావాలంటారు. మరి దీని మీద మీరు చెప్పండి శామ్యుల్ కార్తీక్ గారు. కార్తీక్ గారిని చెప్పండి ఇవ్వండి. కార్తీక్ గారికి ఒక 5 minutes టైం ఇవ్వండి, వారు పూర్తిగా చెప్తారు. చెప్పాక మళ్ళీ వద్దాం. కార్తీక్ గారు చెప్పండి సార్. వారికి ఒక ½ an hour స్పెషల్ టైం ఇచ్చి వారిని పూర్తిగా మాట్లాడిపించుకోండి. ఇది చర్చ, ఇది వేదిక. వారికి కన్ఫర్మ్ టైం ఉంటది. దయచేసి అర్థం చేసుకోమని చెప్పండి. వారు ఏమంటున్నారు? ఈ రోజు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో వారు నీటిపారుదల రంగం గురించి మాట్లాడుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజలా శ్రవంతికి మేము జాతీయ హోదా కోసం కృషి చేస్తాము అన్నారు. మీరు ఏమంటున్నారు? కాళేశ్వరం అంతా మేమే కట్టినాము, దాని కొబ్బరికాయ గుమ్మడికాయ 2 మేమే కొట్టినాం అంటున్నారు కదా. నేను ఈరోజు సూటిగా అడుగుతున్నా, ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజలా శ్రవంతి ఎక్కడికి పోయింది? భూమి ఇంగేసిందా? తెలంగాణ నుంచి పారిపోయిందా? ఏమైంది? ఫస్ట్ ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి, ఈ ప్రాజెక్టు గురించి చెప్పండి. కాబట్టి వీరికి తెలియకుండా ఉట్టిగా మాట్లాడదు. ఇంతకుముందు కూడా మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ కి 80 నిమిషాలు ఇచ్చారు, బీజేపీకి 90 నిమిషాలు ఇచ్చారు అని వేగంగా మాట్లాడు. వారి దగ్గర రికార్డు ఉందా ఎన్ని నిమిషాలు ఇచ్చారో? రాత్రి 2 గంటల వరకు చర్చ జరిగింది సార్. రాత్రి మీరు ఇంటరప్ట్ చేయొద్దన్నారు. ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు సార్? కంటిన్యూ కానివ్వండి కార్తీక్ గారు, కంటిన్యూ కానివ్వండి. ఓకే అమరేంద్ర గారు అలా కాదు అమరేంద్ర గారు కంటిన్యూ చెప్పనివ్వండి.
అమరేంద్ర గారు ఏం మాట్లాడారు కార్తీక్ గారిని కానివ్వండి, కంటిన్యూ కానివ్వండి. కార్తీక్ గారు చెప్పండి. కార్తీక్ గారిని కంటిన్యూ కానివ్వండి, చెప్పండి. గురించి మాట్లాడితే చెప్పండి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి 8B 8C నోటీసులు ఇస్తే వాళ్ళు హైకోర్టుకు పోయినరు. ఈ రోజు మాకు నోటీసులు ఇవ్వలేదని విద్యుత్ కేసులు అంటున్నారు. ఈ రోజు ఘోష్ గారి నివేదిక ఇస్తే ఆ నివేదికనే కొట్టేయాలి, ఆ నివేదికనే ఉండకూడదు, ఆ నివేదిక పైన చర్చనే జరగకూడదని వీళ్ళు హైకోర్టుకు పోయిన మాట వాస్తవం కాదా? ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి కొన్ని వేదికలపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మీకు ధైర్యం ఉంటే దీనికి సిబిఐకి ఇవ్వండి అని ఛాలెంజ్ చేసిరు. ఈ రోజు సిబిఐకి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, గతంలో కూడా అంతే, ఈడీ కేసుని ఏమన్నా లిక్కర్ కేసుని ఈడీకి ఇస్తామంటే ఈడియా బోడియా ఎవడొస్తాడో రండి అన్నారు. ఇప్పుడు కూడా సిబిఐకి ఇచ్చినాక సిబిఐ పైన అనుమానాలు ఉన్నాయి. సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేషన్ అని అంటున్నారు. సార్ దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కేసు యొక్క పరిధి ఏంటి, దాని సబ్జెక్ట్ ఏంటి, ఏ కాంటెక్స్ట్ లో విషయాలు మాట్లాడుతున్నారు అనేది పూర్తిగా సవివరంగా సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు సిబిఐకి ఇవ్వడానికి కారణం ఏంటి? దీంట్లో రాష్ట్రంతో పాటు దేశ విదేశాల్లో సంబంధించినటువంటి అనేక సంస్థలు ఉన్నాయి. దీనికి ఒకవేళ సిట్ వేస్తే సిట్కు అంత శక్తి ఉండదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి రిఫర్ చేసిరు. కాబట్టి ఇంతకుముందు సార్ ఎస్పీ గారు ఒక మాట అన్నారు, ఏంటి మిగతా పొలిటికల్ పార్టీస్ తో పాటు ఇంటలెక్చువల్స్ ని అట్లాగే టెక్నికల్ గా తెలిసిన వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. అంటే అదొక సూచన. ఇట్లాంటి సూచన ఏమని ఉంటే చేయండి, కానీ మీరు సిబిఐ ఉండకూడదు అంటే ఎట్లా? ఎంక్వైరీ చేయించుకోండి సార్. మీ ఆపద మిత్రుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసు కఠిన ముత్యంలాగా వస్తాను ఛాలెంజ్ చేయండి. అట్లనే మీరు కూడా ఛాలెంజ్ చేయండి. సిబిఐ కేసులా మేము కడిగిన ముత్యంలాగా వస్తామని ఛాలెంజ్ చేయండి. అంతేగాని అసలు ఇన్వెస్టిగేషన్ ఉండకూడదు అంటే ఎట్లా? మీ రేవంత్ రెడ్డి గారు అన్నారండి మన సురవరం సుధాకర్ రెడ్డి దాంట్లో ఆన్ రికార్డు. నేను అదే చెప్తున్నా, చర్చలో ఫాలో అయితే బాగుంటది. దయచేసి కేసీఆర్ గారిని కేటీఆర్ గారి వీడియోలు చూడటం బంద్ చేసి నేనేం చెప్తున్నా దయచేసి చర్చలో వినండి. నేనేమంటున్నా, ఏ కాంటెక్స్ట్ లో చెప్పిండు, ఏ సబ్జెక్ట్ కి చెప్పిండు, దేనికోసం చెప్పిండు అనేది మీరు దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. దాన్ని తీసుకొచ్చి లేకుండా రాహుల్ గాంధీ అన్నారు, రేవంత్ రెడ్డి గారు అన్నారు అని మీరు మితవాదానికి పోతే అది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి నేను ఒక మాట అడుగుతున్నా, ఈ రోజు మీరు సరే ఇవన్నీ ఇడిచిపెట్టండి. నివేదిక పైన పిసి ఘోష్ గారు ఇచ్చిన నివేదిక పైన మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళారు? అసలు ఈ నివేదికను మొత్తాన్ని కొట్టేయండి అని కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? దానిపైన విచారణ జరిపించండి. విచారణ మా నిజాయితీ నిరూపించడం మీరు ఎందుకు ఛాలెంజ్ చేయలేదు? రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిండ్రో అదే చెప్పిండ్రు. అందులో చర్చించవలసిన విషయాలను కాంట్రాక్టర్లు మిలవలేదు. అంటే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ అందుకే చెప్తున్నా సార్, వారికి స్పెషల్ ఒక టైం స్పెషల్ టైం లో వారినే మాట్లాడియండి. వారు వెంకటరెడ్డి గారు ఒక చిన్న సబ్మిషన్ అంటే వారు ఒప్పుకోలేదు. నా టైంలో వారు వచ్చి మాట్లాడుతున్నారు. ఏం సంస్కారం ఉన్నట్టు వారు, ఏం సంస్కారం అమరేంద్ర గారు ఒక నిమిషం కంప్లీట్ చేయనివ్వండి. నేను మాట్లాడితే వారిని చర్చలో వారిని డిస్టర్బ్ చేయాలని శక్తి నాకు లేకుండేనా? మీరు ఈ రోజు దొరికిపోయినరు సార్. కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు దొరికిపోయినరు కాబట్టి దోషులుగా తేల్చబడతారు. ఒకవేళ మీరు ఏమంటారు? అమరేంద్ర గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దండి. బ్రోకర్ సార్, పాస్పోర్ట్ బ్రోకర్ మీరు. అమ్మాయిలను దుబాయ్ కమ్మిన దొంగలు మీరు. పాస్పోర్ట్ బ్రోకర్ 420 మీరు. సామెల్ గారు అదే అమరేంద్ర గారు అమరేంద్ర గారు అండ్ సామెల్ గారు లైవ్ నడుస్తా ఉంది. మీరు ఒక్క నిమిషం ఒకసారి పివి రెడ్డి గారి దగ్గరికి వెళ్దాము. అమరేంద్ర గారు అదే విధంగా సామెల్ కార్తిక్ గారు మీరు ఒక్క నిమిషం ఆగితే పివి రెడ్డి గారి దగ్గరికి వెళ్దాము. పివి రెడ్డి గారిని అడుగుదాం. కార్తిక్ గారు అదేవిధంగా అమరేంద్ర గారు మీరు ఒక్క నిమిషం మీరు ఆగండి. ఎందుకంటే డిబేట్ పక్కదారి పడుతూ ఉన్నది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రజలకు నిజానిజాలు చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా మీ పార్టీలన్నీ కూడా రావడం జరిగింది. ఓకే, దీనిపైన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏదైతే నివేదిక ఇచ్చారో, పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చారో, ఆ నివేదిక పైన బీజేపీ పార్టీ వారు బీజేపీ పార్టీ వారు అసెంబ్లీలో మాట్లాడితే ఏమన్నారంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని నివేదిక ఇచ్చినట్టుంది అని చెప్పి బీజేపీ వారు అన్నారు. దాని మీద మీరు ఏమంటారండి? పివి రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు వారిద్దరూ
కొట్టుకుంటా ఉన్నారు. ఏమంటున్నానంటే, నిజాము నేను కాంగ్రెస్ అసెంబ్లీలో పార్టీ- బీజేపీ వారు కాంగ్రెస్ మాట్లాడేది ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ నివేదిక అని చెప్పి అన్నారు బీజేపీ ఏదైతే శాసనసభ పక్ష నేత Yes. మహేశ్వర్ రెడ్డి. దాని మీద మీ సమాధానం చెప్పండి. ఎస్ డెఫినెట్ గా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారే పలుమార్లు చెప్పారు, మేము వచ్చిన 6 నెలల్లో కాళేశ్వర్ ప్రాజెక్టు మీద దర్యాప్తు చేసి నివేదిక తెప్పించుకుంటాం, కాళేశ్వరంలో దోషులు దొంగలు దోపిడీదారులు ఎవరో వాళ్ళ 1,00,000 కోట్లు కక్కిస్తూ జైల్లో పెడతామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, మేము చెప్పలే. కాంగ్రెస్ పార్టీ చెప్పింది, రేవంత్ రెడ్డి గారు నేను అదే అడుగుతున్నా. కార్తీక్ గారు చెప్పండి. డిసెంబర్ 7 ప్రభుత్వం ఏర్పాటు చేసినామన్నా, మార్చి 2024లోనే కమిషన్ ఇచ్చినాము. అయితే అప్పుడు కేసీఆర్ గారు నాకు ఆరోగ్యం బాగలేదు కాబట్టి నేనే కమిషన్కి వస్తా, అప్పటి వరకు ఆగండి అని వారు రిక్వెస్ట్ చేసి డాక్యుమెంట్ ఇన్ రిటర్న్ గా పంపించారన్న. అందుకోసమే లేట్ అయింది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఇది మీ దృష్టిలో మీ ఛానల్ ద్వారా ప్రజలకు కూడా ఈ విషయాన్ని తెలియదు. అయితే నేనేమంటున్నంటే 6 నెలలు ఇస్తా ఉన్నారు, సరే కేసీఆర్ గారు బాగాలేదని చెప్పి పిలవదలుచుకోలేదు, లేకపోతే హరీష్ రావు మరి కేసీఆర్ పిలవకపోతే హరీష్ రావుని పిలవచ్చు కదా, మిగతా ఇంజనీర్లు పిలవచ్చు, మిగతా వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నో వాళ్ళందరినీ పిలవచ్చు, కానీ పిలవలేదు, అది ఆగింది. దాంట్లో ఎక్స్టెన్షన్ ఒక 5-6 సార్లు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయారు. అందుకనే తెలంగాణ ప్రజలకి భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. అందుకే మేము సిబిఐ ఎంక్వైరీ అడిగినాం. తప్పు లేదు కదా దాంట్లో, తప్పైతే లేదు, నేను అనుకుంటున్నా తప్పైతే లేదు. డెఫినెట్ గా రిపోర్ట్ రావాలి, ఆ 1,00,000 కోట్లు తిన్నోళ్ళు ఎవరో బయటపడాలి అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. తెలంగాణ ప్రజలకు మీరే చెప్పారు, ఈ 1,00,000 కోట్లు కక్కించి తెలంగాణ ప్రజలకి ఆ సొమ్మంతా మేము పంచుతామని చెప్పారు. అది డెఫినెట్ గా జరగాలని మేము అందరూ కోరుకుంటున్నాం, తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అది కాంగ్రెస్ పార్టీ సరే, అది 20 నెలలు అయింది కాబట్టి ఈ రకరకాల దర్యాప్తు చేసిర్రు, రకరకాల ఎంక్వైరీలు చేసిర్రు, రిపోర్ట్లు కొన్ని వచ్చినాయి. వాటి మీద కూడా మరి వచ్చిన తర్వాత కూడా దాని మీద పట్టించుకోలేదు. ఈ ఫోన్ ట్యాపింగ్, ఇంతకుముందు చెప్పిన ఫార్ములా కేసు, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ మీద ఏది, తర్వాత ఈ ఫార్ములా కేసు కానీ, గొర్రెల స్కామ్ కానీ, వీటి మీద రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మరి దాని వెనకాల ఎవరున్నారో, దోషులు ఎవరో, మరి తిన్నది ఎవరో, దొంగలు ఎవరో వాళ్ళని లోపలైతే ఇప్పటి వరకు వేయలే. అందుకే కాంగ్రెస్ పార్టీని ఒక్కటే డిమాండ్ చేస్తాం, ముందు నుంచి కానీ ఇప్పుడు దాకా కూడా నేను అది సిబిఐ ఎంక్వైరీ వేయాలని. సరే అది వేసుకున్నారు కానీ లేట్ అయింది. ఈ లోపల ఈ 15 నెలల కాలంలో ఎవిడెన్స్ అంతా మాయం చేసినట్టుగా కనబడతా ఉంది. ఆ ఎవిడెన్స్ అంతా కూడా మరి మొత్తం టోటల్ గా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ మీద ఎవిడెన్స్ ఏ విధంగా రికార్డులు కూడా ధ్వంసం చేసిర్రో, అట్లనే ఈ రోజు ఎవిడెన్స్ కూడా ధ్వంసం చేస్తున్నారేమో ఆలోచన ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎట్ ఎనీ కాస్ట్ ఆ రిపోర్ట్ మొత్తం టోటల్ గా సిబిఐ ఎంక్వైరీలో తేలుతుంది, దాని మీద బయటికి రావాలి. నేను ఒక 4-5 ప్రశ్నలు అడుగుతా ఉన్నా. ఇంతకుముందు అమరేందర్ గారు అన్నారు, నేను సబ్మిషన్ అడిగినా, నేనేమో ఏదో డిబేట్ చేయాలనో లేకపోతే ఇంకేదో ఆపాలని కాదు. తమ్మిడి మీద ఒక రిపోర్ట్ వచ్చింది, సిడబ్ల్యూఎస్ కమిషన్ సిడబ్ల్యూఎస్ రిపోర్ట్ కూడా వచ్చింది. దాని మీద 205.36 టీఎంసీల లభ్యత ఉంది, మీరు కట్టుకోవచ్చు అని చెప్పారు. కానీ కేసీఆర్ గారు ఏమన్నారు, సరే కాదు మీరు 205 మాకు సరిపోదు, మాకు 300 దాకా కావాలి, 284 పైన కావాలని చెప్పిన కేసీఆర్ గారు దాన్ని అక్కడి నుంచి మార్చి, అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కానీ మిగతా అందరూ ఒప్పుకున్నారు 205 వరకు, కానీ కట్టొచ్చు కదా, అప్పటికే 7,000 కోట్లు. కానీ అది చెప్తున్నా అబద్ధాలు. అది మీరు రిపోర్ట్లు చూపిస్తా, కావాలంటే రిపోర్ట్ మీకు పంపిస్తా, మెయిల్ చేస్తా, లేకపోతే వెంకరెడ్డి గారు సమయం మించిపోతుంది కాబట్టి కంక్లూడ్ చేయండి. కదా మా దగ్గర ఉంది రిపోర్ట్ కంక్లూడ్ చేయండి వెంకరెడ్డి గారు. సుఖమణి గారు కూడా వెళ్ళాలి. అమరేంద్ర గారు వెంకరెడ్డి గారిని కంప్లీట్ చేయండి. 205 తోటి మీరు డెఫినెట్ గా తమ్మిడేట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు. చేయలేదు, 7,000 కోట్ల రూపాయల చిల్లర ఖర్చు పెట్టిర్రు, దాన్ని పక్కన పెట్టిర్రు. మీరు 285 టీఎంసీల వాటర్ తోటి మేడిగడ్డకు మార్చారు. మేడిగడ్డకు మార్చిన తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయి. అప్పటివరకు కూడా ఎవరు కూడా అక్కడ పర్రెలు పట్టిన దాకా, మేడిగడ్డ పిల్లర్లకు పొంగుతున్న దాకా ఎవరు కూడా మాట్లాడలే. ఎస్ డెఫినెట్ గా మంచి ప్రాజెక్ట్, కానీ అక్కడ జరిగింది మొత్తం టోటల్ గా మొదటి నుంచి దగ్గర నుంచి, లేకపోతే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డిజైన్ రాకముందే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినట్టు కనపడతా ఉంది. అవన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తా ఉంటే డెఫినెట్ గా అక్కడ నిర్మాణ లోపాలతో పాటు అవినీతి విపరీతంగా పెరిగిందని చెప్పి క్లారిటీ వచ్చింది. ఆ 3 ఇంజనీర్లని బయటకు జైల్లో పెట్టిన తర్వాత, జైలు పెట్టిన కరెక్టే కదా, ఒప్పుకుంటారా మీరు?
ఒప్పుకుంటారా? పోనీ ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్లే కదా, ఆ మురళీధరరావు అంటాడు చీఫ్ ఇంజనీర్, మీరు ఒప్పుకుంటారా? కాదా? ఒప్పుకుంటారు కదా, డెఫినెట్ గా ఒప్పుకోవాల్సిందే. ఈ రోజు మీరు అబద్ధాలు చెప్పినా కూడా బయటికి రాదు. మూడోది, అది బ్యారేజ్ కాదు, అది డ్యామ్ కాదు, బ్యారేజ్ అని చెప్పి మీరు అన్నారు. ఎస్, నేను అదే అడుగుతున్నా. బ్యారేజ్ అయినప్పుడు మరి డ్యామ్ లాగా నీళ్ళు ఎందుకు నింపిర్రు దాని నిండా? ఎందుకు నింపిర్రు? డ్యామ్ లాగా ఎందుకు వాడుకోవాలనుకున్నారు? డ్యామ్ లాగా వాడుకొని నింపితేనే ఆ నీళ్ళని అది ఇసుకంతో కొట్టుకుపోయి పిల్లలు కూడా పొంగే అవకాశాలు ఉంటాయి కదా. అది బ్యారేజ్ లాగానే వాడుకోవాలి, నీళ్ళు ఎత్తిపోయాలి. కానీ మీరు డ్యామ్ లాగా కేసీఆర్ గారు ఆర్డర్ ఇస్తేనే నీళ్లు నింపిర్రు. అది కరెక్టా కాదా? అది వాస్తవా కాదా? అది మీరు చెప్పాలి. మళ్ళీ తర్వాత ఇప్పుడు మీరు దీని గురించి మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో 2-3 సార్లు హరీష్ రావు గారు చెప్పారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఆప్షనల్ ప్రాజెక్ట్, అది ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ కాదు. శ్రీరామ్ సాగర్ కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టుకి గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తే ప్రాజెక్ట్ నిండా నీళ్లు నిండితే ఇది అవసరం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరం ఉండదు, ఎత్తిపోసే అవకాశాలు ఉండవు అని చెప్పి, ఈ 2 ప్రాజెక్టులో నీళ్లు లేకపోతేనే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరం ఉంటుందని చెప్పి మీరు హరీష్ రావు గారు చెప్పారు. వెంకరెడ్డి గారు సమయం మించిపోయింది. ఒకసారి శిఖమణి గారి దగ్గరికి వెళ్దాము. ప్రాజెక్టుకి 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు పనికి రాకుండా పోతా ఉంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రజల సొమ్మంతా కూడా గోదావరి నీళ్ళు అవుతుంటే మరి దాని మీద సిబిఐ ఎంక్వైరీ వద్దా? సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా మీ హరీష్ రావు గారు కేటీఆర్ గారు చెప్పారు. అది కూడా డెఫినెట్ గా మీరే వద్దనుకున్న సిబిఐ ఎంక్వైరీ, మీరు జనరల్ కన్సెంట్ రద్దు చేసిన సిబిఐ ఎంక్వైరీ ఈ రోజు మీ ముంగిట్లోకి మీ ఇంట్లోకి వస్తుంది. మిమ్మల్ని డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ మనుషులందరూ కూడా వెంకరెడ్డి గారు శిఖమణి గారి దగ్గరికి వెళ్దాము. శిఖమణి గారి ఉండండి, అయిపోతుంది. ఇదే విషయంలో హైకోర్టు 3 సార్లు వెళ్ళారు. అసెంబ్లీ ఆ నివేదిక వద్దని చెప్పి, తర్వాత ఆ నివేదిక మీద చర్చ జరగవద్దు అసెంబ్లీలోని, తర్వాత ఈ రోజు కూడా మళ్ళీ హైకోర్టుకు పోయారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ముందు తీసుకెళ్లొద్దు అని చెప్పి ఆలోచనతో ఈ రోజు కూడా మీరు హైకోర్టుకు పోయారు. నిజంగానే ఒకవేళ అది అబద్ధమైతే ఈ రోజు మీరు హైకోర్టుకు పోవాల్సిన అక్కర్లేదు. తెలంగాణ ప్రజలు చెప్పుకోవచ్చు, ఎస్ మేము డెఫినెట్ గా ఎంక్వైరీ ఎదుర్కొంటాం, మేము ఎక్కడ ఏ కోర్టులో ఉన్నా కూడా. వెంకరెడ్డి గారు సమయం మించిపోయింది. డాక్టర్ శిఖమణి గారు రిటైర్డ్ ఎస్పీ గారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారి, పోలీస్ అధికారి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము సిట్ ఏర్పాటు చేయకుండా సిబిఐకి అప్పగించడం ఎంతవరకు కరెక్ట్? కంక్లూడ్గా మీరు చెప్పండి. సమయం మించిపోయింది. శిఖమణి గారితో మాట్లాడాక మళ్ళీ కావాలంటే మళ్ళీ సేమ్ గెస్ట్లతోటి మళ్ళీ ఒక డిబేట్ పెడదాం, దీన్ని కంక్లూడ్ గా చేద్దాము, ఇంకా మంచిగా చేద్దాము. ఇప్పుడు శిఖమణి గారి దగ్గరికి వెళ్దాం. శిఖమణి గారు, రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పోలీసులు కాకుండా సిబిఐకి అప్పగించిన ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు చెప్పండి. శిఖమణి గారు చెప్పండి. ఒక డేట్ చెప్తా సార్. రాష్ట్ర కమిటీ మీద ఉన్న డౌట్, వాళ్ళకి ఉన్న కొంతమందికి కొన్ని విధాల టాపిక్స్ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం సంబంధించింది భారతదేశంలో ఏ ఇష్యూ జరిగినా సిబిఐ అనేది మనకు ఒక మార్గంగా మనం భావిస్తాం. అక్కడ మంచి జరిగిందో చెడు జరిగిందో మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తాయి. అగైన్ దాని గురించి మళ్ళీ వేరే విధంగా డిస్కషన్ ఉంటుంది. కానీ ప్రభుత్వం బాధ్యతగా మిగిలిన పార్టీలు కొంతమంది అడిగారని ఇప్పుడే మన ఇంటలెక్చువల్ మన వాళ్ళు చెప్పారు, ఇప్పుడే వాళ్ళు మాట్లాడారు. సో వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ ఇష్యూని ఒక కొలిక్కి తీసుకురావాలని ఇచ్చి ఉండొచ్చు. కానీ మనము మన దగ్గర నుంచి అసలు ఎంక్వైరీ చేయకుండా అనేది ఉండదు. ఎక్కడైనా సరే ఒక ఇష్యూ జరిగినప్పుడు ప్రతి స్టేట్ లో కూడా వాళ్ళ యొక్క ఎంక్వైరీలు అన్ని చేస్తారు. ఆ డిపార్ట్మెంట్ చేస్తుంది, అదర్ వింగ్స్ కూడా చేస్తాయి. ఎందుకంటే విజిలెన్స్ అనేది ఉంటుంది. విజిలెన్స్ ఆల్ వింగ్స్ కి వెళ్ళొచ్చు ఒక్కొక్క ఇష్యూస్ లో. కాబట్టి అన్ని ఎంక్వైరీ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు సిబిఐకి ఇస్తే మిగిలిన వాళ్ళ కోసం మిగిలిన విషయాలు తర్వాత పైనుంచి కానీ ఎక్కడి నుంచి కానీ దానికి ఇక వేరే మార్గానికి పోకుండా ఒక సిస్టమేటిక్ జరగడానికి ఛాన్స్ ఉంది. ఇందాక కాకుంటే ఇవన్నీ జరిగినాయి కాబట్టి మన నాయకుల్లో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క నాయకుడిని కూడా కానీ మనం కానీ పంపిస్తే ఈ టాపిక్ రాదు. ఎందుకంటే వాళ్ళు క్షుణ్ణంగా చదువుతారు, దాని గురించి విశ్లేషిస్తారు, వీళ్ళ రికార్డ్స్ వాళ్ళ రికార్డ్స్ టాలీ చేసుకుంటారు. అలాగే ఒక సుప్రీంకోర్టు జడ్జి అనేది ఉంటే ఎవరు కూడా వాళ్ళ సొంతగా కూడా ఏ పార్టీ ఈవెన్ సిబిఐ ఏమి ఇండైరెక్ట్ గా చేయలేదు, వీళ్ళు కూడా దాన్ని ఇండైరెక్ట్ గా ఏమి డిమాండ్ చేయలేదు. సో అందుకు మనం దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఇంతటితో
ఇంతటితో డిబేట్ ముగిస్తున్నాం, ఎందుకంటే సమయం మించిపోయింది కాబట్టి. డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి అమరేందర్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ కార్తిక్ గారికి, బీజేపీ అధికార ప్రతినిధి పివి రెడ్డి గారికి, రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ శిఖమణి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డిబేట్ ఇంతటితో ముగిస్తున్నాం. రేపు మరొక విషయంతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.